మిత్రులకు నమస్కారం. దాశరథి కృష్ణమాచార్యులు రాసినటువంటి కొన్ని కవితలు, పద్యాలు చదువుతున్నాను. ఒక బహిరంగ సభలో ఉపన్యాసానికి వెళ్తున్న దాశరథిని 1947లో హైదరాబాద్ పోలీసులు బంధించి వరంగల్ జైలులో పెట్టారు. తర్వాత అటు నుంచి నిజామాబాద్ జైలుకు తరలించారు. జైలు గోడలపై బొగ్గుతో నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా దాశరథి పద్యాలు రాశాడు. ఇసుకలో పద్యాలు రాసి చేతులపై లాఠీ దెబ్బలు తిన్నాడు. ఆ సందర్భంలో రాసినటువంటి పద్యం: ప్రాణములొడ్డి ఘోర భయ దాటవులను పడగొట్టి మంచి మాగానములను సృజించనెముకలను సిచేసి పొలాలు దున్ని భోషానములన్న బాబునకు స్వర్ణము నింపిన రైతుదే తెలంగాణము రైతుదే ముసలి నక్కకు రాచరికంబు దక్కునే. ప్రాణములొడ్డి ఘోర భయ దాటవులను పడగొట్టి మంచి మాగానములను సృజించనెముకలను సిజేసి పొలాలు దున్ని భోషానములన్న బాబునకు స్వర్ణము నింపిన రైతుదే తెలంగాణము రైతుదే ముసలి నక్కకు రాచరికంబు దక్కునే. తెలంగాణ విమోచనోద్యమం ఆ సందర్భంలో రాసినటువంటి పద్యం: మూగబోయిన కోటి తమ్ముల గలాల పాట పలికించి కవితా జవమ్ము కూర్చి నా కళానకు బలమిచ్చి నడిపినట్టి నా తెలంగాణ కోటి రత్నాల వీణ. సౌందర్యసీమైన తెలంగాణ నిజాం నిరంకుశ పాలనలో పెక్కు కడగండ్లకు గురైంది. ఆంగ్లేయ పాలన నుంచి భారతదేశానికి స్వేచ్ఛ లభించిన నిజాం రాజుల కుటిల నీతితో తెలంగాణ మాత్రం బానిసత్వంలో మగ్గిపోయింది. తరతరాల స్వప్నాల సుందర ఫలము స్వైర భారత భూమి చూపడెను లేదో. తరతరాల స్వప్నాల సుందర ఫలము స్వైర భారత భూమి చూపడెను లేదో. విషము కుప్పించినాడు నొప్పించినాడు మా నిజాం రాజు జన్మ జన్మాల భూజు అంటూ నిర్భయంగా ఎలుగెత్తి చాటాడు. తన కళాన్నే ఆయుధంగా చేసుకొని తెలంగాణ విముక్తి కోసం ఉద్యమించాడు దాశరథి కృష్ణమాచార్య. 1948లో జరిగిన పోలీస్ చర్యతో స్వేచ్ఛా భారత సైన్యం నిజాం కంచుకోటలో ప్రవేశించి క్రూర కవాటాలు బద్దలు కొట్టింది. 200 ఏళ్ల చరిత్ర గదుల కప్పుకొని ఉన్నగాడ అంధకారమెల్లా కొట్టుకొని పోయే తూర్పు మిట్ట నుండి పారి వచ్చిన వెలుతురు వాగులోనా అంటూ తెలంగాణ విముక్తిని దాశరథి ఘనంగా వివరించాడు. విశాలాంధ్ర ఉద్యమంలో చెప్పినటువంటి ఒక పద్యం చూడండి: ఇటు నటును తెలుగు నేలలారటము చెంది కలిసిపోచూచుచున్న ఎట్టులనే తోచు కలిపివేయుము నా తెలంగాణ తల్లి 3 కోటులనొక్కటే ముడి బిగించి. దాశరథి కలలు ఫలించి 1956లో విశాలాంధ్ర రాష్ట్రం ఏర్పడింది. ఆంధ్ర రాష్ట్ర అవతరణంతో ఆయనలో వెల్లివెలిసిన ఆనందేత్రేకానికి ప్రతిబింబాలు మహాంధ్రోదయం, కోటిగొంతులు కవితలు. ఇవి హృద్యమైన ఆయన కవితా రీతికి నిద్దపుటద్దాలు. నా తెలంగాణ కోటి రతనముల వీణ మహాంధ్ర రాష్ట్ర సంగీతము పాడెనేడు పలికించెను మూకగలాలు కోటి ఆశా తరుణము జీవితము సఖ్యమునన్ విలసిల్లు సౌఖ్య. నా తెలంగాణ కోటి రతనముల వీణ మహాంధ్ర రాష్ట్ర సంగీతము పాడెనేడు పలికించెను మూకగలాలు కోటి ఆశా తరుణము. ఆశా తరుణము జీవితము సఖ్యమునన్ విలసిల్లు సౌఖ్యమన్ గీతము తెలుగు వారికి గిలిగింతలు పెట్టగా వీను సోకెడి. ప్రాచీన ఆధునిక యుగాల్లో ప్రజలకు నాయకత్వం వహించి జాతిని ముందుకు నడిపించిన నాయకుల ప్రశంసా పద్యాలు కూడా దాశరథి దేశభక్తిని చాటుతాయి. కాకతీయ యుగంలో మమ్మదీయుల దాడిని ఎదుర్కొని ఆంధ్రరాజ్య స్థాపనకు కృషి సలిపిన చారిత్రక పురుషుని వ్యక్తిత్వ చిత్రణమే
కాపయ నాయకుడు కండిక. ఆంధ్ర సురత్రానుడై ఢిల్లీ సుల్తాను వీపు చిట్లించిన వీరమూర్తి, గ్రామీణులకు రాజ్యరథము పరివెత్తించు శక్తి కూర్చిన ప్రజాస్వామ్యవాది, వైవిధ్యమున గుండె పగిలిపోయిన జాతిని ఏకీకరించిన యుద్ధ కీర్తి, కాకతీయుల తోడగతి తప్పిపోయిన ఓర్గల్లు గెలిచిన యోధవరుడు, బిదరుపురి నుండి వంగాబ్ది నేల దాకా అలమహాంధ్రము పాలించినట్టి సోదు, రాక్షసుని వంటి తుగలక్కు రాజుగుండె గాయమై మండు కాపయ్య నాయకుండు. బ్రిటిష్ ప్రభుత్వాన్ని గడగడలాడించి భారత జాతికి స్వేచ్ఛను ప్రసాదించిన గాంధీ మహాత్ముని పట్ల ఈ కవికి గాఢమైన అభిమానం. క్షమామూర్తిలో ఆ మహాత్ముని మన కళ్ళ ముందు మూర్తి కట్టించాడు. మోకాలు దాటని పొల్లమల్లి కుసుమాయమానంబు కొల్లాయి జుట్టి, పచ్చని బంగారు వన్యపాలంబున బ్రహ్మ తేజో రాశి పదిలపరచి, చేతిలో విజ్ఞాన సీమయై వెలుగొందు గీతా ప్రబంధంబు కీలు కొలిపి, పెదవుల రతనాల పేటిలో కదలాడు అమృతాహాసంబు కొంత చిలికి, భారతీయత కాయువు పట్టువోలే బుద్ధ దేవుని పర్యాయ మూర్తియగుచు, హిమగిరి శిఖాగ్రమే చేతులెత్తి నడచినటులతోచు గాంధీమూర్తి నర్చసేతు. గాంధీ వలనే దాశరథి కూడా శాంతిప్రియుడు. అణ్వస్త్ర యుద్ధాలను ఖండించి విశ్వశాంతిని కాంక్షించాడు. ఈ రణదాహమే చెడిమకి వలయమ్మున శాంతి కోరి నీహారగిరీంద్రు దక్షిణ కరాగ్రమునను నటించునట్టి కర్పూర పతాకమట్టులు, కపోతగణమ్ము పతత్రరాజి విపారగవచిన గృహము వాకిట వ్రాలెను హుంకరించుచున్, గగన భాగమునకు ఎగబ్రాకి తన తోడి వానితో కపోతి పయనమయ్యే, శాంతి దౌత్యమునకు చను పక్షులు సహస్ర పూర్ణ చంద్రబింబములుగతో అంటూ శాంతికి సంకేతమైన పావురాల సందేశాన్ని కపోతి సందేశం మనోజ్ఞంగా వినిపించి తన శాంతి ప్రియతను చాటుకున్నాడు. సంక్రాంతి పండుగ శోభను వర్ణిస్తూ చెప్పినటువంటి పద్యం. ముంగిలుల రంగవల్లి కల్మురిసిపోవ భుగభుగ భుగాయమానమై, భోగి మంటలన్ని దిక్కులా వెలుగొంది అందగింప వచ్చే సంక్రాంతి మానవాళికి శాంతి. మధురతమైన కవితాకాండికలో చైత్ర మాసాన్ని వర్ణిస్తూ, ఆకురాలి దిగంబరమైన నాదు శుష్క జీవన భూజమ్ము చుట్టుకొనగా పూల పుట్టమ్ములు సగిన పుణ్యమూర్తి మాధవుడు వనరాజ్యర మాధవుండు. మాధురి అనే కవితాఖండికలో, నేడు అలవంతయే తెంచి కీడు సేయ రేపు రాకుండునే హాసరేఖయొకడు, ఆకురాల్చెడి కారు నేడరుగుదేరా రేపు వాసంత మధువు వర్షించకున్నే అని వసంతానికి స్వాగతం పలుకుతాడు. రాగబంధం అనే ఉగాది కవితలో వసంత ఋతువర్ణన చేస్తూ, మతములు కులములు కలిమిలేములు వట్టివేనంటూ మనిషి జీవితంలో నిజమైనది అనురాగబంధమేనని నొక్కి వక్కానిస్తాడు దాశరథి కృష్ణమాచార్య. మతముల బద్ధముల్ కులము మాటలు వట్టివి, లేమి కల్మి సంగతియును కృత్రిమం భవని కత్తిని కుతుకను తరించి గెలిచి తినను మాట బూటకము, రేడని బంటని వింతనామముల్ వెతుకుట వట్టి నాటకములెమ్ము, నిజం ఒక రాగబంధమే. దాశరథి శబ్ద చిత్రాలకు పదబంధాలకు విశిష్ట కవితాధారకు సాక్ష్యం మంజీర కవిత. ఎవరి గజ్జల రవలివే నీవు మంజీరా, ఎవరి కజ్జల బాష్పధారవే మంజీరా, నీవు పారిన దారిలో ఇక్షుదండాలు, నీవు జారిన జాడలో అమృత భాండాలు. మంజీరా నది గలగలలు పై కవితలో వీణుల విందుగా ధ్వనిస్తాయి. తెలవారుట కన్న నాకు గలకాంక్ష మరుండు లేదు, ప్రతి మనిషి కరాలు సాచి శిరమోని దరిత్రి నేరు అంటూ అన్యాయమనే తిమిరంతో సమరమే జీవిత లక్ష్యంగా ఎంచుకున్న మహాకవి దాశరథి కృష్ణమాచార్య. ఈ శిథిలాలయమున జనించిన చిక్కని శర్వరీతమో రాశి శిఖాగ్రసీమ పదరా ఒక దీపము పెట్టవతమా వేషములేని, ఈ బ్రతుకు వీధుల వెచ్చని దీపమాలిక పేషల కాంతి నింపుదము
పెక్కుతరాల తమమ్ములింకగన్ అన్న పద్యం ఆయన వ్యక్తిత్వానికి నిలువుటద్దం అండి.